తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ అంటే స్వచ్ఛత, తెలంగాణ అంటే ఆప్యాయత, తెలంగాణ అంటే ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం, అలాగే తెలంగాణ అంటే ఒక అచ్చమైన తెలుగుదనం. మరి ఇటువంటి తెలంగాణ ఆవిర్భావం అయి పుష్కర కాలం అవుతోంది. ఈరోజుతో 12 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మనం ఒక్కసారి అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన 1956లో ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినటువంటి ఒక సంయుక్త రాష్ట్రం, అలాగే దాని తర్వాత తెలంగాణ ఆవిర్భావం తర్వాత 12 సంవత్సరాల్లో తెలంగాణలో ప్రగతి ఏ విధంగా మనం చూసామనేటువంటి అనేక అంశాలను ఇప్పుడు మనం ఒకసారి స్పృశించే ప్రయత్నం చేద్దాం. ముందుగా 1956 చాలా ముఖ్యమైన సంవత్సరం, చాలా కీలకమైన సంవత్సరంగా మనం చెప్పొచ్చు. ఎందువల్ల అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మెడ్రాస్ ప్రెసిడెన్సీ కింద మనం అంతా కూడా ఉన్నాం. అందువల్లే ఈ మధ్యకాలం వరకు కూడా ఢిల్లీలో ఎప్పుడు ఎవరు కలిసినా కూడా మద్రాసీ అనే పిలిచేవారు. కానీ ఈ మధ్యకాలంలో చాలా విప్లవాత్మకమైన మార్పులను మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం 1956లో ఏర్పడినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది అవతరణ అయింది. ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ఎప్పుడైతే ఒక అంతర్భాగంగా ఉందో, తెలంగాణకు సంబంధించినటువంటి స్వరూపం కానివ్వండి, భౌగోళికంగా, అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక వారసత్వ సంపద, అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే అంతకుముందు పరిపాలన చేసినటువంటి నిజాం కానివ్వండి, మిగతా ఎవరైతే అక్కడ పరిపాలన చేశారో వాళ్ళ యొక్క విధానాలు, వీటి వల్ల అక్కడ ప్రజలు ఏ విధంగా అభివృద్ధి పొందారా లేకుంటే అణిచివేయబడ్డారా, ఇవన్నీ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి హామీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి. కానీ 1956లో అలా ముందుకు వెళ్తున్నటువంటి సంయుక్త ఈ యొక్క తెలుగు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అనేక సమస్యల్ని తెలంగాణ ముందు ఉంచింది. ఎందువల్ల అంటే తెలంగాణ భాషపై, యాసపై, అలాగే వాళ్ళ యొక్క నుడికారంపై, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక హామీలపై సంయుక్త రాష్ట్రానికి సంబంధించిన నేతలు ఎవరు కూడా సరియైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అలాగే ఇక్కడ వెనకబాటుతనం ఏదైతే ఉందో అది మరింత పెరిగిందే కానీ, అంధకారం మరింత దట్టమైందే కానీ వెలుగు రేఖలు, కాంతి రేఖలు, అభివృద్ధి రేఖలు ఎక్కడ కూడా కనిపించలేదు. దాంతో 56 నుండి కేవలం 13 సంవత్సరాల్లోనే, అంటే 1969లోనే తొలి దశ ఉద్యమం అనేది ప్రారంభమైంది. అంటే తెలంగాణ అనేటువంటిది ఒక ప్రత్యేకమైన అస్తిత్వాన్ని కలిగి ఉంది. ఆ అస్తిత్వాన్ని గనక మనం పెంపొందించుకోగలిగితే, ఆవిర్భావం సాకారం చేసుకోగలిగితే తెలంగాణ నిజమైనటువంటి ఒక అభివృద్ధి పథంలో ఉంటుంది. అంతవరకు ఎందువల్ల అంటే తెలంగాణకు ఉన్నటువంటి ప్రత్యేకమైన ఈ నైసర్గిక, అలాగే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక నేపథ్యాన్ని వేరే వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి మనల్ని మనమే పరిపాలించుకోవాలనేటువంటి ఒక భావనతో 69లోనే తొలిదశ ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పటి ఉద్యమం కంటే కూడా అది చాలా పెద్ద రకంగా, చాలా ఒక పెద్ద స్థాయిలో ఏర్పడినటువంటి ఉద్యమం. మరి ఆ ఉద్యమంలో కూడా ఎంతోమంది అసువులు బాసారు. అలాగే మనం చూసాం అప్పుడు కూడా సాయుధ పోరాటాలు జరిగాయి, అలాగే హింస, చాలా రకాలైనటువంటి మారణకాండను కూడా మనం చూసాం. రక్తసిక్తం అయిపోయింది ఈ తెలంగాణ గడ్డ. కానీ ఆ తర్వాత ఏర్పడినటువంటి కొన్ని రాజకీయ నేపథ్యాల వల్ల క్రమక్రమంగా ఈ యొక్క పిలుపు ఏదైతే ఉందో తెలంగాణ వాణి అణిచివేయబడుతూ వస్తోంది. మరి కాలం అనేటువంటిది ప్రతి రాష్ట్రానికి కానివ్వండి, ప్రతి వ్యక్తికి కానివ్వండి, ప్రతి సమూహానికి కానివ్వండి, ప్రతి వ్యవస్థకు కానివ్వండి ఒక అవకాశాన్ని ఇస్తుంది. మరి అటువంటి అవకాశం మళ్ళీ 2001లో వచ్చింది తెలంగాణ ప్రాంతీయులకు. అప్పుడే ఆవిర్భావమైంది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది కేవలం ఒక వ్యక్తి పెట్టినటువంటి పార్టీ కాదండి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి యొక్క నేపథ్యంలో ఆ పార్టీ ఆవిర్భావమైనటువంటి మాట వాస్తవమే. కానీ 69 నుండి వస్తున్నటువంటి నివురుగప్పిన నిప్పులాగా ఉన్నటువంటి ఆ తెలంగాణ ఏర్పడాలనేటువంటి ఒక ప్రత్యేక ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుపోవడంలో, ఒక సరికొత్త రూపం ఇవ్వడంలో చంద్రశేఖరరావు గారు సఫలీకృతులయ్యారనే మనం చెప్పాలి. ఎందువల్ల అంటే వారు చేసింది ఏంటంటే ఇది కేవలం రాజకీయమైనటువంటి ఒక ఉద్యమం కాదు, ఇది ప్రజల నుండి ఏర్పడినటువంటి ఒక చైతన్యం అని మార్పు తీసుకొని వచ్చారు. దానివల్లే విద్యార్థులు, అలాగే జానపదులు,
అలాగే మేధావులు, అలాగే సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి కవులు, కళాకారులు పల్లె పల్లెలో కూడా చైతన్యం పరిడవిల్లింది. దానికి కారణం ఏంటంటే ఇది మన ఉద్యమం, మన జాతికి, మన తెలంగాణ ప్రాంతానికి మనం చేస్తున్నటువంటి ఒక సేవగా భావించారు. అందువల్లే మనం చూసాం, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీని మనం ఎంత తలుచుకున్నా కూడా తక్కువే. ఉస్మానియా యూనివర్సిటీనే నిజంగా చెప్పాలి అంటే ది న్యూక్లియస్ ఆఫ్ దిస్ ఎజిటేషన్ అని చెప్పొచ్చు. వ్యూహాలు, అలాగే అక్కడ ఏర్పడినటువంటి భావజాలం, అలాగే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో తీవ్రమైన ఆకాంక్ష, అలాగే చూసాం ఎంతమంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. మరి అవన్నీ కూడా ఊరికే పోలేదు. ఈ ఉద్యమం అనేటువంటిది ఇక ఏ ప్రభుత్వం కానివ్వండి, అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక ఆపేటువంటి ఒక స్థాయి దాటిపోయింది. ఎలాగైనా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్యమం, దానికి కూడా కొన్ని సంఘటనలు ఉన్నాయి. అవేమిటి అంటే సకల జనుల సమ్మె అనేటువంటిది, అలాగే మిలియన్ మార్చ్ ఇలాంటి, అలాగే జనపదాల్లోకి ముఖ్యంగా గ్రామీణంలో చైతన్యం తీసుకొచ్చేటువంటి జానపదుల యొక్క విశేషమైనటువంటి కృషి. తెలంగాణలో ముఖ్యంగా ఏమిటంటే అద్భుతమైన స్వరంతో బాణీలు కట్టి పాటలను నిర్మించే శక్తి ఉంది కాబట్టి ఇక్కడ ఆ సాహిత్య సృష్టితో కూడా ప్రజల్ని ఆకట్టుకోవటం, అలాగే ఒక్కతాటిపై నడిపించి 2014లో ఎప్పుడైతే ఫిబ్రవరిలో పార్లమెంట్ ఆమోదం పొందిందో, జూన్ 2వ తేదీ అంటే 12 సంవత్సరాలకు పూర్వం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. మరి ఒక నూతన అధ్యాయాన్ని లిఖించుకున్నది. అలాగే ఒక కొత్త ఉరవడితో బంగారు తెలంగాణ నిర్మించుకోవాలనేటువంటి, సాకారం చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు అడుగులేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 12 సంవత్సరాల్లో తెలంగాణ ఎటువంటి పథంలో వెళ్ళిందనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తే, ముఖ్యంగా మన యొక్క ఫోకస్ ఏంటి అంటే 3 అంశాలపైనే: నీళ్లు, నిధులు, నియామకాలు. మళ్ళీ ఫస్ట్ మనం నీళ్ల గురించి ఆలోచన చేద్దాం. జలవనరులు అనేటువంటిది చాలా ముఖ్యం కదా. తెలంగాణలోనే మనం సంకల్పించుకొని, అంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే టీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తాను ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం రూపొందించింది. కాళేశ్వరం అంటే ఒక సింగిల్ ప్రాజెక్ట్ కాదండి, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ బ్యారేజెస్. అలాగే అగైనిస్ట్ గ్రావిటీ, యాంటీ గ్రావిటీ పంపింగ్ స్టేషన్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయటం ఒక మార్వెల్ అని చెప్పొచ్చు, ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పొచ్చు. మరి ఈ మధ్యకాలంలో దానిపై ఎన్నో రకాల మాటలు వింటున్నా కానీ ప్రధానంగా అది ఒక అతిపెద్ద ప్రాజెక్ట్. అలాగే ప్రపంచంలోనే ఇంత భారీ స్థాయిలో ఎక్కడ కూడా నిర్మాణం జరగలేదు అంటే తెలంగాణకు ఒక ప్రైడ్ కూడా. మరి అలాంటి కాళేశ్వరం, అలాగే పాలమూరు రంగారెడ్డి, అలాగే మిగతా అనేక రకాలైనటువంటి సబ్సిడరీ ప్రాజెక్ట్స్ను కూడా మనం నిర్మించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ముఖ్యంగా 2 అంశాలు మనం చూడాలి. ఒకటి మిషన్ కాకతీయ, అలాగే మిషన్ భగీరథ. ఈ 2 చాలా అద్భుతమైనటువంటి అంశాలు. మిషన్ కాకతీయ ఉద్దేశం ఏంటంటే కాకతీయుల కాలంలో చెరువులపై ఫోకస్ చాలా ఉండేది. ఈ రోజుల్లో మనం కనుక వెళ్ళినట్టయితే, ఇప్పుడు మనం వరంగల్ ఆ సమీపంలో చూసినట్టయితే గొలుసుకట్టు చెరువులు చాలా చక్కగా నిర్మింపబడి ఉంటాయి. అది అద్భుతమైనటువంటి ఒక న్యాచురల్ ఫినామినన్, గ్రావిటీతో చెరువులను నింపుకోవడం అనేటువంటి ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ అది. దాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొని రావటం, అలా మనం చూసాం గొలుసుకట్టు చెరువులు, అలాగే చెరువులపై ఫోకస్ పెట్టి ఎక్కడైతే పూడికలు లేనటువంటి వాటన్నిటిని కూడా సరిచేయటం. ఇక మిషన్ భగీరథతో ప్రతి గ్రామానికి కూడా నీళ్లు అందించేటువంటి ఒక ప్రయత్నం. అలాగే మనం చూసాం ప్రతి చెరువు కూడా నిండి సస్యశ్యామలంగా ప్రాంతాలంతా కూడా ఉండేటువంటి ఒక జల కళ అనేటువంటిది మనం చూసాం తెలంగాణ ఆవిర్భావం తర్వాత. ముఖ్యంగా 2014 ముందు ఎడారి సదృశంగా ఉండేది. మహబూబ్ నగర్ తదితర ప్రాంతాలు ఎడారిలాగా ఉండేవి. అక్కడి నుంచి వలసలు అనేవి కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఈరోజు మనం చూస్తే 2014 తర్వాత జల వృద్ధి, సమృద్ధి, జల కళ అనేటువంటివి మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే భారీగా జల వనరులు ఉంటాయో ఇక మనిషికి ఒక ఉత్సాహం కలుగుతుంది, ఎలాగైనా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగలమని. ఇప్పుడు దానికి తోడు ఉచిత విద్యుత్ కూడా రైతులకు ఇవ్వటం, అలాగే సబ్సిడీస్ ఇవ్వటం, అలాగే వాళ్లకు పెట్టుబడి చాలా కష్టంగా ఉండేదండి. ఇక్కడ తెలంగాణలో వ్యవసాయం ఎందుకు కష్టం అంటే పెట్టుబడికి ఒక ఆసరా ఉండేది కాదు. అలాగే ఈ దోపిడీ వ్యవస్థ చాలా ఎక్కువగా ఉండేది. మరి ప్రభుత్వం నుంచి సబ్సిడీస్ రావటం, పెస్టిసైడ్స్ కానివ్వండి, అలాగే రకరకాలైనటువంటి
ఇన్సెక్టిసైడ్స్ ఇవన్నీ రావటం, అలాగే ముఖ్యంగా బ్యాంకు రుణాలు రావటం, రైతు భరోసాలు ఇలాంటి కొన్ని పథకాలు రావటం, వీటి వల్ల ఏమైందంటే పెట్టుబడి చాలా ఈజీ అయిపోయింది. అది ఎప్పుడైతే ఒక ఫ్లూయిడ్ స్టేజ్కి వచ్చేసిందో వెంటనే వ్యవసాయం అనేటువంటిది చాలా పెరిగిపోయింది. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థాయిలో మొత్తం భారత్లో పంజాబ్తో పోటీ పడేటువంటి ఒక స్థితికి మనం వెళ్తున్నామంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే తలసరి ఆదాయం కూడా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ 4 టైమ్స్గా ఉంది ఇప్పుడు మనకు. అలాగే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కూడా చాలా అంటే 18 లక్షల కోట్ల వరకు కూడా విస్తరించి ఇంకా ముందుకు వెళ్తూ కొత్త లక్ష్యాలని కూడా ముందుకు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఒక్కసారి అనుకోవాలి. తెలంగాణ అంటేనే ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో తెలంగాణకు ఉన్నటువంటి గుర్తింపు అంతా కూడా ఐటీ నుంచి వచ్చింది. మరి ఐటీ కాకుండా మనం ఫార్మసీలో కూడా మొదటి నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక కల్చర్తో ఉన్నాం. అంటే ఫార్మా ఈకోసిస్టమ్ అనేటువంటిది తెలంగాణలో చాలా ఒక పటిష్టమైనటువంటి విధానంతో వెళ్తూ ఉంది. ఐడిపిఎల్ దగ్గర నుంచి చూస్తే ఆ ప్రస్థానం ఈరోజు హైదరాబాదులో లేనటువంటి ఫార్మసీ కంపెనీ లేదు. అంత ఫార్మా జైంట్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వీ హ్యావ్ ఏ ఫార్మా క్లస్టర్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఫార్మా తర్వాత ఈ మధ్యకాలంలో మనం అందరూ ఒకటి గుర్తించాలి, ఒక ఎమర్జింగ్ ఇండస్ట్రీ కూడా ఉంది. అదే ఏరోస్పేస్ ఇండస్ట్రీ. భారతదేశంలోనే ఎవరు కని వినటువంటి ఒక రేట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ యాక్సిలరేటెడ్ ప్రోగ్రెస్ చూస్తూ ఉన్నాం ఏరోస్పేస్ ఇండస్ట్రీతో. మరి ఇవన్నీ కూడా మనకు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొని వెళ్ళటానికి ఉపయుక్తంగా ఉంటాయి. అలా ఇక్కడ మనం ప్రస్తుతం ఏ పార్టీ చేసింది, ఏ ప్రభుత్వం చేసింది, ఎలా చేసింది అనే దానిపై ఫోకస్ పెట్టకుండా స్థూలంగా ఒక విహంగ వీక్షణం చేసే ప్రయత్నం చేద్దామంటే తెలంగాణ యొక్క ట్రాన్సిషన్ ఎలా ఉంది, 2014 నుంచి 26 వరకు జరిగిన డెవలప్మెంట్స్ను మనం చూసినట్టయితే ఇలా జల వృద్ధి జరిగింది. అలాగే ఇప్పటికీ మనం కొంత వాటర్ షేరింగ్ విషయంలో వీ హ్యావ్ ఏ ట్రిబ్యునల్ డిక్లరేషన్స్, అలాగే వాటికి సంబంధించినటువంటి కొన్ని కేసెస్ పెండింగ్ ఉన్నా కూడా బేసిక్గా మనకు నీటి వనరులు అనేటువంటివి చాలా ఒక భారీ స్థాయిలో పెరిగాయి. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అనేది పెరిగింది. ఇక మెకనైజ్డ్ అగ్రికల్చర్, ఇప్పుడు హార్వెస్టర్స్ అవి ఎక్కడ చూసినా కూడా అల్ట్రా మోడర్న్ టెక్నాలజీతో మన తెలంగాణ రైతులు కూడా ధాన్యాన్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇక్రిసాట్ లాంటి పెద్ద సంస్థలు, అలాగే మిగతా సబ్సిడరీ అండ్ అలైడ్ ఇప్పుడు హార్టికల్చర్ సెంటర్స్ కానివ్వండి, వీటన్నిటి వల్ల ఒక కొత్త ఉత్సాహం ఒరవడితో ఇక్కడ అగ్రికల్చరల్ అనేటువంటిది ఒక మోడర్న్ ఇండస్ట్రీగా తీసుకుని వెళ్తున్నారు. అంటే పూర్వకాల పద్ధతులు మాత్రమే కాకుండా నవీనమైన, శాస్త్రీయమైనటువంటి, సమగ్రమైనటువంటి, సలక్షణమైనటువంటి పద్ధతులతో అగ్రికల్చర్ కూడా మనం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య చదువుకున్న వాళ్ళు కూడా అగ్రికల్చర్కి వెళ్తున్నారంటే అదొక మంచి పరిణామం. మరి అలా మనం చూసినట్టయితే ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఇలా ఉంది. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ యొక్క పాలన తర్వాత ప్రజలు మార్పును కోరుకోవడం, కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో ముందుకు రావడం మనం చూసాం. కాంగ్రెస్ కూడా తన వంతు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ప్రజాపాలనలో మహిళలకు ఉచితమైనటువంటి ఒక బస్ కన్వీనియన్స్ వాళ్ళకి ఇచ్చారు. అలాగే మనం చూసినట్టయితే ట్రాన్స్పోర్టేషన్ అంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ విమెన్ అనేటువంటిది. అలాగే మనం చూస్తే వాళ్ళు కొన్ని పథకాలు, అలాగే రైతు ఈ బీమాకు సంబంధించి, అలాగే రైతు భరోసాకు సంబంధించి, అలాగే మనం చూసినట్టయితే ఏదైతే ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించి తెలంగాణలో చాలా గందరగోళం ఉండేది. లిటిగేషన్స్ మనం సిటీ సివిల్ కోర్టులో చూస్తే దాదాపు వేల సంఖ్యలో కాదు లక్షల్లో ఉంటాయి కేసులు. మరి వాటికి కారణం ఏంటంటే సరి అయినటువంటి రిఫార్మేషన్స్ లేకపోవడం, రీడిఫైన్డ్ డ్రాఫ్టింగ్ స్ట్రక్చర్ లేకపోవడం. ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో ఆన్లైన్లోనే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ ల్యాండ్ ఎక్స్టెంట్, పాస్బుక్, అలాగే అలైడ్ సర్వీసెస్ ఇప్పుడు భూభారతి లాంటి వాటి ద్వారా మనం తెలుసుకునేటువంటి ఒక అవకాశాలు ఉన్నాయి. మరి వీటన్నిటితో పాటు రైతులకు ఇంకా చేయవలసింది చాలా ఉంది. మరి ఇలా కాకుండా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒక వినూత్నమైనటువంటి ఒక ప్రక్రియను చేపట్టింది. అదేంటి అంటే విజన్ 2047 అని మనం చూసాం. ఈ మధ్యకాలంలోనే గ్లోబల్ సమిట్ అంటే తెలంగాణ రైజింగ్ అనేటువంటి ఒక నినాదంతో గ్లోబల్ సమిట్ను ఒకటి చూసాం. దాదాపు 40 దేశాల నుంచి వచ్చి దిగ్విజయం చేశారు ఆ సభను. కాబట్టి అది బేసిక్గా ఒక ఎకనామిక్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కాన్క్లేవ్గా మనం చెప్పొచ్చు. అది కూడా ఒక గ్రాండ్ సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో దేశంలో అందరి దృష్టే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా
తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ అనేది పెరిగింది. అంటే ఇది ఒక వండర్ఫుల్ ప్లేస్ ఫర్ డెవలప్మెంట్, గ్రోత్, అలాగే ప్రోగ్రెషన్ అనేటువంటిది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఈ వెదర్, అంటే ఇక్కడ క్లైమటాలజికల్ కండిషన్స్ కానివ్వండి, ప్రజల్లో ఉన్నటువంటి ఒక స్నేహభావం, అందరితో కలిసిపోయే తత్వం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ కూడా ఎలా ఉందంటే ఇది బ్రాడ్ మైండెడ్గా మనిషిని తయారు చేస్తుంది. కాబట్టి వేరే ఎవరు వచ్చినా కూడా ఇది వాళ్ళ ఇల్లు లాగానే భావించుకునేటువంటి కొన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఆ నేపథ్యంలో ఇక్కడ ప్రజలు చాలా, మనం ఈ మధ్య చూస్తున్నాం, ఒక మినీ ఇండియా లాగా తయారైంది మన హైదరాబాద్. అలాంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రైజింగ్ అనేటువంటి దాంట్లో ఒక విజన్ డాక్యుమెంట్ వాళ్ళు పాస్ చేశారు. అదేంటంటే 2047 కల్లా కూడా $3 trillion ఎకానమీ స్టేట్గా తెలంగాణ రూపొందాలి అని. $3 trillion అంటే దట్స్ ఎ వెరీ హ్యూజ్ అండ్ మ్యాసివ్ థింగ్. మరి ఇది ఎలా అవుతుంది అంటే దానికి 3 రకాలుగా వీళ్ళు చేశారు. ఒకటి కోర్ అని, అంటే కోర్ అంటే అక్కడ అన్నీ కూడా రీజన్ ఆఫ్ ఎకానమీస్ అనే మనం చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా కోర్ అంటే అర్బన్ ఏరియాస్కి సంబంధించింది. క్యూర్, కోర్, అలాగే రేర్, ఇలాంటి 3 types వాళ్ళు చేశారు. అంటే ఒకటేమో ప్యూర్లీ క్యూర్ అంటేనేమో అర్బన్ ఏరియాకి సంబంధించినటువంటి ఎకానమీ, ఇంకొకటి పెరి అర్బన్ ఒకటి, మరి రూరల్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటిది కేర్ అని అంటాం. మరి అలా చూసినప్పుడు రేర్ వచ్చేసి రూరల్ అండ్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ రేర్ అని వస్తుంది. అలాగే మనం చూస్తే ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ. అలాగే మనం చూసినట్టయితే ఇక కంప్లీట్లీ అర్బన్కి సంబంధించినటువంటిది క్యూర్ అని మనం అనవచ్చు. అలాంటి 3 divisions ఒకటి చేశారు, అంటే ఎకనామిక్ డివిజన్స్. వీటన్నిటి యొక్క ఆంతర్యం ఏంటి అంటే 2034కు $1 trillion ఎకానమీగా మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని. పాలన ఎవరు చేసినా కూడా, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా విజన్ బాగున్నప్పుడు మనం అందరూ కూడా దాన్ని స్వాగతించాలి. ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో దాన్ని మనకు కాలం అనేటువంటిది చెప్తుంది. కానీ ప్రస్తుతం విజన్ అనేటువంటిది మాత్రం అద్భుతంగా ఉంది. కాబట్టి ప్రీవియస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినా, మన అందరి ఉద్దేశం ఒకటే, తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే కూడా ఒక అద్వితీయంగా, ఒక అత్యద్భుతమైన శక్తిగా ఎదగాలి అనేటువంటిదే మన ఆకాంక్ష. కాబట్టి మనం అందరూ కూడా ఆ దిశగా వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగస్వాములు కావాలి. ఎందువల్ల అంటే ప్రతి ఒక్క పౌరునికి ఒక బాధ్యత ఉంటుంది. ఒక రాష్ట్రం ఎదగాలన్నా, ఒక దేశం ఎదగాలన్నా. ఎందువల్ల అంటే మన రాష్ట్రం ఎదిగిందనుకోండి, ఈ ఫలితాలు డెఫినెట్గా మన దేశం యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి, దోహదం చేస్తాయి. కాబట్టి అలా తెలంగాణ మాత్రమే కాదండి, ప్రతి రాష్ట్రం కూడా, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి ఉండాలి. అలాగే దక్షిణాపథంలో అభివృద్ధి ఉండాలి. అలాగే మిడిల్ ఇండియా అండ్ అప్పర్ ఇండియా అక్కడ కూడా, అంటే యావత్తు దేశంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రగతి పథం అనేటువంటిది భారతదేశంలో ఉంటే, ఇప్పుడు 4th largest ఎకానమీగా మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనం ఇంకా ముందు ఒక హయ్యర్ పొజిషన్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవ సందర్భంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. మన అవతరణ దినోత్సవం అంటే ఒక సెలబ్రేషన్ మాత్రమే కాదండి, ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఇంట్రాస్పెక్షన్ అండ్ రివ్యూ. మనం ఇంతవరకు ఏం సాధించాం, ఇక ఎలా ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క ప్రగతి పథాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందువల్ల అంటే కాలం అనేటువంటిది చాలా విలువైంది. ఇప్పుడు సమస్యలు అనేటివి ప్రతి నిమిషం, ప్రతిరోజు ఉత్పన్నం అవుతున్నాయి. పాపులేషన్ పెరుగుతోంది, డైవర్సిఫికేషన్ పెరుగుతోంది, అర్బనైజేషన్ పెరుగుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా మనకు వీఆర్ హ్యావింగ్ ఏ న్యూ ఎరా ఆఫ్ టెక్నాలజీ. మనం అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లోకి వెళ్తున్నాం. కాబట్టి హైదరాబాద్ అనేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ కావాలి. ఒక డిజిటల్ ఇండియాకే హైదరాబాద్ అనేటువంటిది ఒక ప్రైమ్ ఐకాన్గా ఉండాలనేటువంటి ఆకాంక్షతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అహోరాత్రులు పరిశ్రమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి వ్యక్తి, తెలంగాణలో ఉన్నటువంటి జెండర్ అపార్ట్ ప్రతి వ్యక్తి కూడా తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను గనుక దాచుకోకుండా ముందుకు పెట్టి మన రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిదే ప్రధానమైన లక్ష్యంగా ఎప్పుడు కూడా ఈ పాలిటిక్స్ అనేవి, అలాగే ఒక నేరో అంటే రిలీజియస్ డిఫరెన్సెస్ కానివ్వండి, ఇలా డిఫరెన్సెస్ అంటే విచ్ఛిన్న శక్తులు ఎప్పుడు కూడా, విచ్ఛిన్నమైన ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా ప్రగతికి అవరోధాలుగా మనం భావించి అందరూ సమానమే, అన్నీ అందరికీ సమానంగా అందాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో మనం అందరూ కూడా ముందుకు వెళ్దాం.
తెలంగాణను ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకునే ఒక ప్రయత్నంలో మనమందరూ కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.